రేపటి నుంచి తెనాలి మున్సిపాలిటీలో ఉన్న వివిధ వార్డుల్లో పర్యటన ప్రారంభించబోతున్నాం. ముందుగా 1వ వార్డు 2వ వార్డు నుంచి ప్రారంభించుకుని ఐతానగర్లో అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన, అది శానిటేషన్ విషయాలు కావచ్చు, వీధి దీపాల విషయం కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువల ఆధునీకరణ అవ్వచ్చు, చాలా సందర్భాల్లో పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల పట్టాల గురించి కానివ్వండి, ప్రజలు ఎదుర్కొన్న ఆ సమస్యలకి పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయిలో వచ్చి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలందరూ కూడా దయచేసి దీంట్లో పాల్గొనమని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నాక చక్కటి ప్రణాళికలతోటి తెనాలి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామో, ఇంకా మంచి ఆలోచనతోటి, మీ సూచనలతోటి ఆ ప్రాంతాన్ని ఇంకా చక్కదిద్దుకునే విధంగా ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మనకి పిల్లల కోసం చక్కటి పార్కులు, ఆ ప్రాంతంలో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు, రక్షిత మంచినీటి పథకం, లైబ్రరీస్, అదేవిధంగా రోడ్స్ విషయంలో కానివ్వండి, కాలువల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, వీటన్నిటిపైన సమగ్రంగా ఒక చక్కటి కార్యక్రమం ప్రతిరోజు చేయడానికి రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజకీయంగా చేయాల్సిన సందర్భం ఇది కానే కాదు. ఇది ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలు కలిసి మనం చక్కగా ముందుకెళ్ళి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, అందులో ప్రత్యేకంగా చాలామంది పాపం పనులు మానుకొని పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, అధికార యంత్రాంగం దగ్గరికి తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి మనమే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి అవగాహన తెచ్చుకుని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేసి తెనాలికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా